పెద్దమ్మ తల్లి బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ను కూల్చివేసిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో పాటు మన జూబ్లీహిల్స్ బీజేపీ నాయకులు లంకల దీపక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అన్న చెప్పండి, ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బారికేడ్లు, బోనాలు సమర్పించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బోనం సమర్పించుకుంటే బోనం కూడా కింద ఈరోజు హిందూ బంధువులు అందరు కలిసి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మేము పెద్ద మెమోరాండం ఇవ్వడం జరిగింది. హిందూ బంధువులు అందరితో సహా మేమందరం కూడా పోయి ఆ రోజు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే గుడిని తీసేశారో అక్కడనే గుడి కావాలని చెప్పి మేమందరం కనీసం 3-4 రోజుల నుంచి మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుడి స్థాపించేంత వరకు మా యొక్క ఉద్యమం ఆపదు. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఈ విధంగా అయితే చాలా కూల్గా చేశాము. దానికి ఆపోజిట్ మీరు చూడబోతారు 2 రోజులలో మీరు కనుక ఇది ఇవ్వకపోతే. హిందువులందరం ఏకం కావాల్సిన సమయం ఇది. సాధువులందరము భారతదేశంలో ఉన్న ద్వాదశ మరియు అష్టాదశ శక్తి పీఠాల నుంచి పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వారి యొక్క సానుకూలతని వారి యొక్క వివరణలని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ అధికారులకు కూడా ఆ జగన్నాథుడు నిజముగా వాళ్ళందరికీ సుభిక్షత సౌభాగ్యాన్ని కలిగించి మన 100 గజాల గురించి మనం ఈరోజు చేస్తున్న పోరాటం పెద్దమ్మ తల్లిని మనకు తిరిగిచ్చే విధంగా కాగితాల పరంగా ముందుకు రావాలని చెప్పేసి ఒక సాధువులందరము మేమందరం కలిసి ముందుకెళ్తున్నాము. నాతో పాటు స్వామి శ్రీశైలం నుంచి వచ్చారు. స్వామితో కూడా మీరు మాట్లాడి ధర్మశాసనాల్లో ఆయన గారి యొక్క అనుభవాన్ని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్. ఇది హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవడానికి హిందువులందరూ ఐక్యమై సంఘటితమై ఒక శక్తిగా ఇక్కడ అందరూ కూడా కలిసి ఈ యొక్క గుడిని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది ఒక గుడిపైన దాడి కాకుండా హిందూ సమాజం పైన యొక్క ఒత్తిడి అని మీరందరూ భావించి హిందువులు మఠాధిపతులు పీఠాధిపతులు మరియు హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సంఘటితమై ఇక్కడికి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. జయ గురుదేవదత్త. జై శ్రీరామ్.